వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట తరతరాలకు తరగని రింగిలైన పాట అలమేలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరునీతుల తిరుగాడిన తీయనైన పాట సప్తగిరుల మారు మ్రోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. విరామం తర్వాత అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కార్యక్రమంలోనికి తిరిగి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. శ్రీరామ పరశురామ శ్రీకృష్ణ నరసింహావతారాల్లో శ్రీమన్నారాయణుడు సాగించిన దుష్ట శిక్షణ విశేషాలను కళ్ళకట్టారు అన్నమాచారుల వారు. ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ సంకీర్తనలో ఓయమ్మ అనే పదంతో ప్రారంభమై శృంగార సంకీర్తనగా మనందరికీ అనిపించినప్పటికీ మిగిలిన భాగమంతా ఆధ్యాత్మిక తత్వంలోనే సాగిపోతుంది. 4 అవతారాలను మనోహరంగా వర్ణించిన ఈ ఆధ్యాత్మిక సంకీర్తనకు స్వరకర్త శ్రీ జోసిభట్ల. రాగం సింధు భైరవి, గానం చేస్తున్నవారు యోగ కీర్తన. ఓయమ్మా 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 వెరపించేనొక భూతము రోయక ఇన్నిటి నుండి భూతము. ఓయమ్మా వెరపించేనొక భూతము రోయక ఇన్నిటి నుండి భూతము. ఓయమ్మా శిరసుల పెద్ద బొమ్మరాకాసుని చెదరనీక అడిచిన భూతము. 10 శిరసుల పెద్ద బొమ్మరాకాసుని చెదరనీక అడిచిన భూతము. మదమున బాలెంత మగువ నెత్తురు పిన్న పెదవి పీలిచే పెనుభూతము. మదమున బాలెంత మగువ నెత్తురు పిన్న పెదవి పీలిచే పెనుభూతము. ఓయమ్మా 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 వెరపించేనొక భూతము రోయక ఇన్నిటి నుండి భూతము. ఓయమ్మా చేతుల పెద్ద వెడగు దానవుని చేయి చాచి అడచిన భూతము. 1000 చేతుల పెద్ద వెడగు దానవుని చేయి చాచి అడచిన భూతము. రాయడింపుచు పెద్ద దండ రకసుని బాయంజీరిన బలుభూతము. రాయడింపుచు పెద్ద దండ రకసుని బాయంజీరిన బలుభూతము. ఓయమ్మా 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 వెరపించేనొక భూతము
పడుచు పట్టుక వేచే పసిడి దైత్యుని కడుపు చించిన ఘనభూతము పడుచు పట్టుక వేచే పసిడి దైత్యుని కడుపు చించిన ఘనభూతము అడరిసి తిరువేంకటాద్రి మీద నుండి అడరి శ్రీ తిరువేంకటాద్రి మీద నుండి పొడ చూపేనదివో పెంపుడు భూతము అడరి శ్రీ తిరువేంకటాద్రి మీద నుండి పొడ చూపేనదివో పెంపుడు భూతము ఓయమ్మా తెరపించేనొక భూతము రోయక ఇన్నిటి నుండి రుగు భూతము ఓయమ్మా తెరపించేనొక భూతము రోయక ఇన్నిటి నుండి రుగు భూతము. జోషిపట్ల గారు మొత్తం కీర్తన స్వరపరచడం ఒక ఎత్తు అయితే ఓయమ్మ అనే ఆ సంబోధనని ఆ ఎక్స్ప్రెషన్ని మీరు స్వరపరిచిన విధానం కూడా చాలా బాగుంది. చక్కగా సింధు భైరవి కదా, చాలా చక్కగా పాడారమ్మా మీరు కూడా. ఓయమ్మా 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 వెరపించేనొక భూతము రోయక ఇన్నిటి నుండి భూతము. ఇందులో బొమ్మ రాకాసురుని అనే పదులు సురునిని అని రెండేసి అక్షరాలు ఎందుకు వచ్చినాయి అన్నది ఇప్పుడు వెంకట్ గారు నా సందేహాన్ని తీరుస్తారు. అలాగే దైత్యునిని అన్నారు, అది నాకు కొంచెం బోధపడలేదు, అది ఆయన చెప్తారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మీ ఇద్దరికి కూడా నా అభినందనలు. సుస్వరవాణి గారు చెప్పినట్టుగా ఓయమ్మ అన్న విరుపులోనే ఎంతో అద్భుతమైన భావం వచ్చేలాగా ఏమిటి ఓయమ్మ అనిపిస్తోంది. ఆ భూతం మామూలు భూతం కాదు, చరాచర సృష్టికి మూలమైన భూతం. ఎటువంటి భూతం? దుష్ట రాక్షసుల్ని వక్కళించే భూతం. మనకి కాదు, మనకి ఆనందమయ గీతం, మనందరినీ కూడా రక్షించే ఆనందమయ గీతం రాక్షసులకి భూతం. చాలా విశేషంగా ఉంటాయి అన్నమయ్య ప్రయోగించేవి. మనకి ఒక సంకీర్తనలో ఆయన రాస్తాడు, పొడమినిందరి పుట్టే పెనుభూతము కడు పొడవైన నల్లని భూతము అంటాడు చోట, చెబుతూ దశావతారాలను వర్ణిస్తాడు ఆయన. అలాగే ఈ సంకీర్తనలో ఎంతో గొప్పగా 4 అవతారాలను వర్ణించాడు ఆయన. రామావతారం, పరశురామావతారం, కృష్ణావతారం, నరసింహావతారం. అది కూడా అద్భుతమైన పదాలతో 10 శిరసుల పెద్ద బొమ్మ రాకాసుని. ఇక్కడ రాకాసుని అని చెప్పడానికి ప్రత్యేకమైన భావన ఏమిటంటే, ఇంకా గొప్పగా ఆ పదం పండాలి అనడం తప్ప అర్థంలో ఏం తేడా లేదండి. రాకాసుని అన్నా కూడా రాకాసుని అనడంలో, అలాగే దైత్యుని అనడం కన్నా దైత్యుని అంటే ఇంకొంత అక్కడ ఆ పదాన్ని బలం చేకూర్చడానికి అన్నమాచార్యుల వారు వాడడమే తప్ప సాహిత్యపరంగా పెద్ద తేడా లేదు. ఈ 10 శిరల పెద్ద బొమ్మరాకాసుడు మనందరికీ తెలిసిన వాడే. రావణాసురుని అడిచిన భూతం రామావతారం. అలాగే మదమున బాలెంత మగువు నెత్తురు పెన్న పెదవి పీలిచే పెను భూతము కృష్ణావతారం. 10 శిరసుల పెద్ద బొమ్మ రాకాసుని చెదరనీక అడిచిన భూతము మదమున బాలెంత మగువ నెత్తురు పిన్న పెదవి పీలిచే పెనుభూతము. 1000 చేతుల పెద్ద బెడగు దానవుని చెయ్యి చాచి అడచిన భూతము. ఆ కార్తవీర్యార్జునుడి 1000 చేతుల్ని వక్కళించాడు పరశురాముడు ఎంతో ఘనంగా. అది ఇక్కడ ప్రస్తుతి మనకు కనబడుతుంది. రాయడింపుచు పెద్ద దంట రక్కసుని బాయం చీరిన బలుభూతము. కొంగ రూపంలో ఉన్న బకాసురుణ్ణి చీల్చి చెండాడాడు ఆయన కృష్ణుడు. 1000 చేతుల పెద్ద వెడగు దానవుని చాచి అడచిన భూతము రాయడింపుచు పెద్ద దంట రక్కసుని బాయంజీరిన బలుభూతము. రాయడింపుచు పెద్ద దంట రక్కసుని బాయంజీరిన బలుభూతము. పడుచు పట్టుక వేచే పసిడి దైత్యుని
కడుపు చించిన ఘనభూతము మనందరికీ తెలిసిందే. నృసింహావతారంలో పడుచు అని వాడాడు, చూడండి ఎంత చక్కగా అందంగా వాడాడు. పడుచు అంటే మనం మామూలుగా ఒక స్త్రీకి యువతికి వాడతాం. పడుచు అంటే పసివయసువాడు అన్న అర్థం కూడా ఉంది మనకి. ఆ పసివాడైన ప్రహ్లాదుణ్ణి వేధిస్తున్న హిరణ్యకశిపుణ్ణి ఆయన ఎలా చీల్చి చంపాడు. ఆయన గోళ్ళు మామూలు గోళ్ళు కాదు, దానవుల పొలాలనే గుండెల్ని చీల్చి చెండే నాగళ్ళు. ఎంతో గొప్పగా ఆ పదాన్ని ఆయన అక్కడ వాడడం జరిగింది. అలాగే అడరి శ్రీ తిరువెంకటాద్రి మీద నుండి పొడసూపెనది ఓ పెంపుడు భూతము అన్నాడు. పెంపుడు అంటే పెద్దగా పెంపొందిన, అంటే జగతికి అంతటికీ కనిపించే విధంగా భూతల వైకుంఠమైన ఆ తిరుమల కొండ మీద వెలసిన శ్రీ వెంకటేశ్వరుని వర్ణించాడు. అందుకే జానపదులకి ప్రాణప్రదుడు తాళపాక అన్నమయ్య. జానపదుల జీవభాషని సర్వతంత్ర స్వతంత్రంగా వాడిన ప్రప్రథమ వాగ్గేయకారుడు. అందుకే నేను ఎప్పుడు ప్రతివేదిక మీద చెప్తుంటా, ప్రజల భాషకి సాహిత్య గౌరవం కల్పించిన వాగ్గేయకారుడు తాళపాక అన్నమయ్య. మనందరం కూడా ఈరోజు పాట పాడుకుంటున్నామంటే దానికి కారణం తాళపాక అన్నమయ్య. మనందరం కూడా ఆ పదకవిత పితామహుడికి మరొకసారి ఈ వేదిక మీద ఇంత గొప్ప సంకీర్తన సాక్షిగా నివాళులు అర్పిద్దాం మనందరం. తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జ్ఞానపథం. ఏడు స్వరాలే ఏడు కొండలై వెలసిన కలియుగ విష్ణు పదం. అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం. హరిషడ్వర్గము తెగనరికి హరిఖడ్గం ఇది నందకము, బ్రహ్మలోకమున బ్రహ్మా భారతి నాదాశీసులు పొందినదై. శివలోకమున చిద్విలాసమున భ్రమరుధ్వనిలో గమకితమై. దివ్య సభలలో భవ్యలాస్యముల పూబంతుల చేబంతిగ ఎగసి. నీరద మండల నారద తుంబుర మహతీ గానపు మహిమలు తెలిసి. శితహిమ కంధర యతినాట్ సభలో తప ఫలముగ తడుకుమని. తల్లితనముకై తల్లడిల్లు ఆలక్కమాంబ గర్భాలయములో ప్రవేశించే ఆనందకము. నందనానందకారకము అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం. పద్మావతియే పురుడు పోయగా, పద్మాసనుడే ఉసురు పోయగా, విష్ణు తేజమై నాదబీజమై ఆంధ్ర సాహితీ అమర కోశమై అవతరించెను అన్నమయ అసతో మా సద్గమయ. అవతరించెను అన్నమయ అసతో మా సద్గమయ. పాపడుగా నట్టింట పాకుతూ భాగవతము చేపట్టెనయా. హరినామమ్మును ఆలకింపక హరముద్దలనే ముట్టడయా. తెలుగు భారతికి వెలుగు భారతై ఎదలయలో పద కవితలు కలయా. తాళపాకలో ఎదిగి అన్నమయ తమసో మా జ్యోతిర్గమయ.
విశ్వవిద్యమయా పురుషోత్తమా 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 పొడగంటి మయ్యా మింబు పురుషోత్తమా పొడగంటి మయ్యా మింబు పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడ పొడగంటి మయ్యా మింబు పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడ పొడగంటి మయ్యా మింబు పురుషోత్తమా గరి గరి సరి గ పద పద పగ పద సరి గ సరి రి దస స పద ద ప గరి గరి సరి గ పద పద పగ పద సరి గ సరి రి దస పద సరి గ సరి గరి గరి స ద సరి సరి స ద పద స ద స ద పగ పద 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 రి స గరి పగ ద ప స ద రి స గరి స ద సరి రి సరి రి సరి రి సరి రి సరి స ద స అన్నమయ్య పాటకు పట్టాభిషేకం గోవింద 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 అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. కన్ను, చెవి, నాలిక తదితర జ్ఞానేంద్రియాల ద్వారా మనం వివిధ విషయాల్ని గ్రహిస్తూ ఉంటాం. ఆ గ్రహించే విషయాల ద్వారా వచ్చే జ్ఞానాన్ని అడ్డుకోవడం కంటే ఆ జ్ఞానాన్ని శ్రీమన్నారాయణుడికి సంబంధించిందిగా మలుచుకుంటే జీవితం ఉత్తమంగా ఉంటుంది అని పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు వారు ఈ ఆధ్యాత్మిక సంకీర్తనలో ప్రతిపాదించారు. ఆచరణాత్మక ధోరణిని అలవర్చుకోవాలి అని అన్నమాచార్యులు వారు ప్రబోధించిన ఈ సంకీర్తనలకు స్వరాలద్దిన సంగీత దర్శకుడు శ్రీ పవన్ చరణ్. రాగం లతాంగి, గానం చేస్తున్నవారు శ్రీ నిహాల్. గమదా వేరొక భావనలేల వీనితో పెనగనేల వేరొక భావనలేల వీనితో పెనగనేల తూరినందే హరిగూర్చి దుదగంటగాక వేరొక భావనలేల వీనితో పెనగనేల తూరినందే హరిగూర్చి దుదగంటగాక వేరొక భావనలేల వీనితో పెనగనేల చూచే కన్నులనేమి చూడకుండవచున చూచినందెల్లా హరి చూచుటగాక చూచే కన్నులనేమి చూడకుండవచున చూచినందెల్లా హరి చూచుటగాక వేచిన వీణులనేమి వినకుండవచ్చున కాచియ
హరి కథగా వింటగాక వేచిన వీణులనేమి వినకుండవచ్చున కాచియవే హరి కథగా వింటగాక వేరొక భావనలేల వీనితో పెనగనేలా కోరేటి చౌల జిహ్వ కోరకుండవచున కోరిన చౌల హరి కూచుటగాక కోరేటి చౌల జిహ్వ కోరకుండవచున కోరిన చౌల హరి కూచుటగాక రీతి పారే మనసు అడచగవచ్చున ఆరితేరి అన్నిటాను హరిగంటగాక ఆరీతి పారే మనసు అడచగవచ్చున ఆరితేరి అన్నిటాను హరిగంటగాక వేరొక భావనలేల వీనితో పెనగనేలా పొడను మోచిన దేహి ఓమకుండవచున వడలు శ్రీహరిదనే ఓముటగాక వడలు మోచిన దేహి ఓమకుండవచున వడలు శ్రీహరిదనే ఓముటగాక బడినే శ్రీ వెంకటేశ వెంకటేశ బడినే శ్రీ వెంకటేశ వాసముండవచ్చున ఎడయకందే సుఖించుటగాక బడినే శ్రీ వెంకటేశు వాసి ఉండవచ్చున ఎడయకందే సుఖించుటగాక వేరొక భావనలేల వీనితో పెనగనేల తూరినందే హరి గూర్చి తుదగంటగాక వేరొక భావనలేల వీనితో పెనగనేల తూరినందే హరి గూర్చి తుదగంటగాక వేరొక భావనలేల వీనితో పెనగనేలా పవన్ చరణ్ స్వరపరిచిన ఈ చక్కటి శాస్త్రీయమైనటువంటి ఈ కీర్తనని లతాంగిలో చాలా శాస్త్రబద్ధంగా అతను కంపోజ్ చేశాడు. మీరు అంతకన్నా చక్కగా పాడారు, మీరు అద్భుతంగా పాడారు. ప్యాక్డ్గా ఉన్నాయి మొత్తం కీర్తన అంతా కూడా సంగతులతో దట్టించబడి చాలా అద్భుతంగా వచ్చింది. వేరొక భావనలేల వీనితో పెనగనేల అంటే ఏంటంటే ఘర్షణ పడ్డం. ఆ గమకాలే మీతో ఘర్షణ పడినా, మీరే గమకాలతో ఘర్షణ పడ్డారా అన్నది తెలియకుండా సమవుజ్జిగా మీరు దాన్ని మధించి లాగిన విధానం చాలా బాగుంది, చక్కగా ఉంది. ఇద్దరికి కూడా నా శుభాశీస్సులు. ధన్యవాదాలండి. నిహాల్ గారు శృతిబద్ధంగా, లయబద్ధంగా, శాస్త్రబద్ధంగా
మీరు పాడిన మీ గానాలు సమ్మోహాలు తీరలేదు మా వీణుల దాహాలు అలా ఉంది. ఇది చాలా అద్భుతమైన రాగం. మీరు ఎంత చక్కగా ఆలపించారంటే ఒక రకమైన అద్భుతమైన భావంలోకి వెళ్ళిపోయాం మేమందరం కూడా. మనసు అడచగవచ్చున ఆరి తేరి అన్నిటాను హరిగంటగా వేరొక భావనలేల వీనితో పెనగనేలా. పల్లవిలోనే చెప్పాడు వేరొక భావనలేలా వీటితో పెనగనేలా అని. మేము సంకీర్తన గురించి ఆలోచించే ఘర్షణలోకి వెళ్లకుండా మీ గానాన్ని బాగా ఆస్వాదించాం. మీకు హృదయపూర్వక అభినందనలు అంత చక్కగా ఆలపించినందుకు. ధన్యవాదాలండి. మన జ్ఞానేంద్రియాలు మనకి రకరకాల విషయాలను తెలియజేస్తూ ఉంటాయి, రకరకాల భావాలను కలిగిస్తూ ఉంటాయి. మనకి కలిగించే భావాలన్నింటినీ కూడా భగవంతుడివిగా అన్వయం చేసుకోమంటున్నాడు అన్నమయ్య ఈ సంకీర్తనలో. కన్నులు చూసే కళ్ళతో హరిని చూడమంటున్నాడు. కోరేటి చెవుల జిహ్వ కోరకుండా వచ్చున కోరిన చెవుల హరి కూర్చుటగాక రుచించేది నాలిక మీద ఆ హరినామం అని చెప్తున్నాడు ఆయన. వడలు మోచిన దేహి ఓమకుండా వచ్చున దేహం ధరించాక మనం దాన్ని పోషించుకోవాలి కదా, ఆ పోషణ కూడా హరిదే అని చెప్పుకోమంటున్నాడు ఆయన. చూచే కన్నులనేమి చూడకుండవచ్చున చూచినందెల్లా హరి చూచుటగా వేచిన వీణులనేమి వినకుండవచ్చున కాచియవే హరి కథగా వింటగాక. తన అంతరంగ బహిరంగాల్లో శ్రీ వెంకటేశ్వరుని తలచిన అన్నమయ్య మన అందరికీ కూడా ఆ భావాన్ని కలిగి ఉండమని నిర్దేశించిన అద్భుతమైన సుధామయమైన తత్వ సంకీర్తన ఇది. పవన్ చరణ్కి మొట్టమొదటి దాంట్లోనే చాలా చక్కటి సంకీర్తనలు వచ్చాయి. చాలా చాలా బాగుంది. హృదయపూర్వక అభినందనలు. ఈ లతాంగి లాంటి సంకీర్తనలు మరిన్ని భవిష్యత్తులో నువ్వు స్వరపరచాలని ఆకాంక్షిస్తూ అభినందనలు. ధన్యవాదాలు సార్. వేరొక భావనలేల వీనితో పెనగనేల తూరినందే హరి గూర్చి తుదగంటగాక. భగవంతుడు ముందు అందరూ సమానమే అంటారు, స్వామి ముందు మన అందరం సమానమే. అన్నమయ్య రాసిన దాంట్లో బ్రహ్మమొక్కటే పాటలో రాజు సమానమే, బంటు సమానమే అని ఎన్నో విషయాలు స్వామి ద్వారా అన్నమయ్య ద్వారా తెలిసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. అది కళ్ళారా చూసినప్పుడు ఆనందం 10 రెట్లు ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఒక గురువు కంపోజ్ చేస్తే శిష్యుడు పాడాడు, అది కళ్ళతో చూసి ఆనందించాను. ఇప్పుడు శిష్యుడు కంపోజ్ చేస్తే గురువు పాడటం ఎంతో స్పోర్టివ్గా మిగతా సింగర్స్తో పాటు కూర్చున్నందుకు నిజంగా అభినందనీయం. శ్రీ వెంకటేశ వెంకటేశ బడినే శ్రీ వెంకటేశ బాసముండవచ్చున ఎడయకందే సుఖించుటగాక. బడినే శ్రీ వెంకటేశు బాసి ఉండవచ్చున ఎడయకందే సుఖించుటగాక. సార్ నేను వచ్చింది యాక్చువల్గా అన్నమయ్య పాటకు పట్టాభిషేకం గాయకుడుగానే వచ్చాను సార్. నేను వచ్చిన తర్వాత మళ్ళీ మీరు నన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు, స్వామి మీ ద్వారా చేయించారు. అయినా మళ్ళీ ఇక్కడ కూడా పైన కూర్చున్నావు నువ్వు. ఇదే స్పిరిట్ ఈ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వేదిక అనేక రకాల స్పిరిట్ ఇస్తుంది. ఎందుకంటే ఒక చిన్న కుర్రాడు పాడుతూ ఉంటే వీళ్ళు తలలో ఎలా ఊపారు ఇవన్నీ కూడా చూశాను, వాళ్ళు ఎలా మెచ్చుకున్నారో చూశాను. వాయిస్తున్న ఆచార్య గారు వాళ్ళందరూ కూడా ఆ కుర్రాడు పాడుతూ ఉంటే నాకే అనిపించింది నీ డైరెక్టర్ అనకుండా ఆ కుర్రాడిలాగా సింగర్ అయింటే బాగుండేదని. అంటే జీవితంలో ఒక్కొక్క వేదిక కొన్ని కొన్ని అద్భుతాలని మెమరబుల్ థింగ్స్ని క్రియేట్ చేస్తుంది. అందునే ఇవాళ వేదిక పర్టికులర్గా మీ ఇద్దరు మూలాన
చాలా పునీతమైంది, చాలా మంచి రోజు ఇది. ధన్యవాదాలు. ఏరొక భావనలేల వీనితో వెనగనేల తూరినందే హరిగూర్చి తుదగంటగా నేరొక భావనలేల వీనితో వెనగనేల ఆధ్యాత్మిక భావనలకు అత్యున్నత సత్కారం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. అవధరించగదయ్యా ఔభళేశ్వర ఔభళేశ్వర అన్నమయ్య పాటకు పట్టాభిషేకం